ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? బ్రహ్మ ప్రతి ఉదయం సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెంటనే భూమి మొత్తం ప్రళయం వచ్చి నాశనం అయిపోతుంది. మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ సృష్టిని సృష్టించడం మొదలు పెడతాడు. బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు మనకు 4.32 బిలియన్ సంవత్సరములు. అలా ఒక రోజు నిద్రలో ఉన్నప్పుడు సోమకాసురుడు ఈ బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలు దొంగలిస్తే ఇక ఇతను సృష్టిని సృష్టించలేడు, ఈ లోకానికి నేనే అధిపతిగా ఉండవచ్చు అని ఆ వేదాలు దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. ఇదంతా విష్ణువు చూసి విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారంలోకి మారి ఈ సోమకాసురుడితో యుద్ధం చేసి హతమార్చి ఆ వేదాలను మళ్ళీ బ్రహ్మకి ఇస్తాడు. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనం ఇప్పుడు ఉన్నదే. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు. ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగ మరియు ఆది ఈ రెండు కలిపితే ఉగాది అనే పేరు వస్తుంది. అసలు విష్ణువు మత్స్య అవతారం ఎలా అవతరించాడు, భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. అందరూ చెప్పండి జై విష్ణుదేవో భవ.